ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుతో రేవంత్ సర్కార్లో అలజడి మొదలైంది. 4 పథకాలు మొదలుపెట్టి స్థానిక ఎన్నికల నుంచి గట్టెక్కుదామనుకున్న తరుణంలో ఈ తలనొప్పి ఏమిటని హైరాణ పడుతోంది. ఇప్పటికే పథకాల అమలుకు నిధులలేమితో కింద మీద పడుతున్న సర్కార్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చటమెలా అనే అంశంపై తర్జన భర్జన పడుతోంది. నెలల కాంగ్రెస్ పాలనపై ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. ఎన్నికల హామీలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. దీంతో ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 43,000 మంది కార్మికులు సమ్మె చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళల నుంచి వ్యతిరేకత వస్తుంది. గ్రామీణ పేదలు, చిరుద్యోగులు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని హస్తా పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వ లొసుగులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం అవుతాయన్న భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. నాడు ఓట్ల కోసం అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ ఏడాదైనా అమలు దిశగా అడుగు ముందుకు వేయలేదు. పలుసార్లు ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో కార్మికుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. తాడో పేడో తేల్చుకునేందుకు సమ్మె నోటీసు ఇచ్చామని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీసుపై యాజమాన్యం ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఆర్టీసీ భవితవ్యం బాగలేదు, బకాయిలు లేవు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేసిందో యూనియన్లు ఇస్తామని చెప్పి, అట్లాగే ఆర్టీసీ పీఆర్సీలు బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలని చెప్పిండ్రు. అవి ఏమి జరగలేదు కాబట్టే తర్వాత ఈ ఒలక్టా బస్సుల గురించి పిడుగుపాటి వార్త అది. ఎందుకంటే ఆర్టీసీ భవితవ్యానికే ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయండి అని చెప్పినాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్లు ఉంటే చెప్పండి అని చెప్పినాం. అది ప్రజలకి, మేధావులకి, ఆర్టీసీ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంది. మరి యాజమాన్యం చెప్పలేదు కాబట్టి ఉంది. దాని మీద స్పష్టమైన నిర్ణయం చేయాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తమరైతే చెప్పారు సార్, మీరు ఎప్పుడు కానీ ఆర్టీసీని మేమే ఆధునీకరిస్తాం, కొత్త బస్సులు ఇస్తామని చెప్పి ఏదైతే పెట్టినరో మా రిక్వెస్ట్ కూడా ఒకటే, ఆర్టీసీని ఆధునీకరించండి. ప్రజల కోసమే ఇదంతా కూడా. కాబట్టి బస్సులు కొనండి. ఒలక్టా బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఒలక్టా కంపెనీ ఇచ్చే బస్సులన్నీ కూడా మీరే కొనండి, ఆర్టీసీకి ఇవ్వండి, తద్వారా ప్రజలకు మేలు చేయండి అన్నదే మా ఉద్దేశం తప్ప మా సొంత నిర్ణయం లేదు. ఆర్టీసీకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలన్నదే మా ఉద్దేశం. పిలవండి, చెప్పండి. దాంట్లో 5 అంశాలు మీరే పెట్టినరు. 5 అంశాలలో ఎన్ని అవుతాయి, ఎన్ని ఎప్పుడు చేస్తారు అది చెప్పండి. మేము కోరుకున్నది ఒకటే, గొంతెమ్మ కోరికలు లేవు దీంట్లో. కేవలం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె నోటీసుతో రేవంత్ సర్కారులో భయం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నాయి. తమ సమస్యలపై ప్రభుత్వం, యాజమాన్యం చర్చలకు పిలిచి పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అడుగుతున్నామని వారు అంటున్నారు.